హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్నే అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అవ్వడంతో ఒక్కసారిగా దేశంలో అందరూ కూడా షాక్ అయిపోయారు. దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఇష్యూ వైరల్ అవ్వడం మనం చూసాము. అది మర్చిపోక ముందే ఇప్పుడు మరో ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో చిన్న ప్రమాదం తలెత్తింది. ఇది ఇప్పుడు అందరూ ప్రయాణికులు ఆందోళనకైతే గురవుతున్నారు. ఏంటి వరుస ప్రమాదాలు ఈ విధంగా జరుగుతున్నాయని చెప్పేసి. మనకు తెలుసు, ఎయిర్ ఇండియా ఫ్లైట్ అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే టైంలో అక్కడ టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే అది కూలిపోయింది. అక్కడ ఉన్న బీజే మెడికల్ కాలేజ్ పైన పడింది. ఆ లోపల ఉన్న ప్రయాణికుల్లో ఒక్కరు తప్పితే అందరూ కూడా ఈ ఘటనలో మరణించడం మనం చూస్తాం. అయితే వాళ్ళే కాకుండా ఇది కూలిపోవడంతో అక్కడ బీజే కాలేజ్ మీద పడిపోయింది. సో అక్కడున్న మెడికల్ స్టూడెంట్స్ కూడా 33 మంది వరకు అయితే చనిపోయినట్టుగా వార్తలు వచ్చాయి. సో ఇప్పుడు వాళ్ళకి సంబంధించి ప్రాపర్ గా వాళ్ళ మృతదేహాల్ని వెలికితీసి ఒక పనిలో ఉన్నారు. ఈ ఫ్లైట్ క్రాష్ ఎందుకు జరిగింది, దీనికి గల ప్రధాన కారణాలు ఏంటి అని ఒక బయట చర్చలు జరుగుతున్నాయి. బ్లాక్ బాక్స్ కూడా దొరికింది. ఆ బ్లాక్ బాక్స్ లో విశ్లేషించి ఈ ప్రమాదానికి గల కారణాలని వెలికి తీసే పనిలో ఒకవైపు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అండ్ మరోవైపు ఈ ఎయిర్ ఇండియా పైన అండ్ ఎయిర్పోర్ట్ల పైన ఒక రకమైన విమర్శలు అందరి దగ్గర నుంచి కూడా వస్తున్నాయి. అంటే ఈ బోయింగ్ విమానాల్లో కాస్త ప్రాపర్ గా ఇవి లేవు, ఈ ముందు నుంచే కూడా దీనిపైన విమర్శలు వచ్చాయని చెప్పేసి కొంతమంది నెటిజన్స్ ప్రయాణికులు కూడా కామెంట్ చేస్తున్నారు. అండ్ ఎయిర్పోర్ట్లు, అహ్మదాబాద్ లో ఉన్న ఎయిర్పోర్ట్ పైన కూడా అది అదానీ చేతిలోకి వచ్చాక దరిద్రంగా మారిపోయింది. ప్రాపర్ గా మెయింటెనెన్స్ లేదు అక్కడ. ఇటువంటి ప్రమాదాలకు వీళ్ళే కారణం అంటూ కూడా అలా ఎయిర్పోర్ట్ నిర్వాహకులైన అదానీ గ్రూప్ పైన కూడా కొన్ని విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ఒక రకంగా దీని చుట్టూ, అంటే అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాషింగ్ వెనకాల గల కారణాలని ఎన్నో రకాల థియరీస్, ఎన్నో రకాల వర్షన్లు బయటపడుతున్నాయి. దీని గల కారణం ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ బ్లాక్ బాక్స్ విశ్లేషణ టైం పట్టే అవకాశం ఉంది. మాక్సిమం ఇది ఒక 30 రోజుల నుంచి సంవత్సరం పాటు తీసుకోవచ్చు అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. విశ్లేషకులు కూడా దాని గురించి ఇలాగే చెప్తున్నారు. ఏదేమైనా ఈ ప్రమాదం జరిగిపోయింది. 250కి పైగానే అందరూ కూడా చనిపోవడం జరిగింది. సో ఇది ఒక దేశంలోనే అతి పెద్ద దుర్ఘటనగా మాట్లాడుకున్నారు. ఇక మీదటవి ఇలా జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలని ఒక చర్చ జరుగుతూ ఉండగానే మరొక ప్రమాదం ఈ రోజు చోటు చేసుకోవడం చూసాం. అది కూడా హెలికాప్టర్ ప్రమాదం. ఈ హెలికాప్టర్ క్రాష్ అవడం వల్ల ఇందులో ఉన్న 7గురు మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఇలా అంటే వాతావరణం, ప్రతికూల వాతావరణమే ఈ ప్రమాదానికి గల కారణం అని కూడా చెప్తున్నారు. సో ఏదేమైనా ఈ విధంగా హెలికాప్టర్ కూడా క్రాష్ అయిపోయింది. 7గురు చనిపోయారు ఈ ప్రమాదంలో. అలా కొన్ని రోజులు గడవక ముందే అటు ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అయిన కొన్ని రోజులకే మళ్ళీ ఇటువంటి హెలికాప్టర్ కూలిపోయిన ఘటన కూడా అందరినీ కూడా కలిచివేస్తుంది. సో ఎందుకు ఈ విధంగా వరుస ప్రమాదాలు అనుకున్నారు. సో మళ్ళీ ఈ ప్రమాదం జరిగింది మార్నింగ్ అయితే. ఇవాళ మధ్యాహ్నం మరొక ప్రమాదం చోటు చేసుకోబోయింది. అది ఎయిర్ ఇండియా ఫ్లైట్ మరొకటి. అది ఎక్కడి నుంచి అంటే గజియాబాద్ నుంచి కోల్కతా వెళ్లాల్సి రావడంతో ఒక సాంకేతిక సమస్య అయితే దీంట్లో తలెత్తింది. దీంతో 2 గంటల పాటు అలా రన్వేలోనే ఈ ఫ్లైట్ ని ఆపేశారు. సో ఈ విమానంలో దాదాపు 100కు పైగా ప్రయాణికులు ఉన్నట్లు కూడా చెప్తున్నారు. సో ఈ విధంగా ఒక సాంకేతిక సమస్య ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో రావడంతో 2 గంటల పాటు దాన్ని అక్కడే నిలిపివేశారు. సో మరి దీన్ని టేక్ ఆఫ్ చేయించలేదు, అలా ఉండిపోవాల్సి అయితే వచ్చింది. సో అసలు ఏం జరుగుతుంది ఈ ఫ్లైట్లలో, ఎందుకు ఈ విధంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి, ఎందుకు ఈ విధమైన సమస్యలు తలెత్తుతున్నాయి, అంటే నిర్వాహకుల ప్రాబ్లమా లేకుంటే తయారు చేసే కంపెనీ ప్రాబ్లమ్సా అని చెప్పేసి ఒక రకమైన చర్చ జరుగుతుంది. అటు అమెరికాలోని బోయింగ్ కంపెనీ పైన కూడా విమర్శలు వస్తున్నాయి, అటు ఎయిర్ ఇండియా నిర్వాహకుల పైన కూడా విమర్శలు వస్తున్నాయి. అంటే ఈ ఫ్లైట్ ఏదైతే గజియాబాద్ నుంచి కోల్కతా వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల ఇప్పుడు ఎయిర్ ఇండియా ఇప్పటి వరకు దీని పట్ల రెస్పాండ్ అవ్వలేదు. అంటే ఎందుకు ఈ సమస్య తలెత్తింది, దీనికి గల కారణాలు ఏంటి, మొన్నే అటువంటి ఘటన జరిగింది. సో దానిపైన ఒక అంటే ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా జరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ ఇటువంటి సాంకేతిక సమస్య తలెత్తడం, ఇక్కడ అదృష్టవశాత్తు ఇంకెవరికి ఏం కాకపోవడం ముందే గమనించి దీన్ని సేవ్ చేయడం అయితే చూస్తూ ఉన్నాం. అంటే ఫ్లైట్లలో సాంకేతిక సమస్యలు సాధారణంగా జరుగుతూ ఉంటాయని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్ చూసుకుంటే వరుసగా 2 ప్రమాదాలు జరిగిపోవడం, మళ్ళీ ఇదొక ప్రమాదానికి దారితీయడం చూస్తున్నాం. సో ఇది ప్రయాణికుల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అంటే ఇటువంటి ప్రయాణాలు ఎప్పుడైనా పెట్టుకున్నప్పుడు మళ్ళీ ఎటువంటి ప్రమాదం జరుగుతుందో అన్న అభిప్రాయానికి వాళ్ళు వస్తారు. ఒక ఆత్మస్థైర్యం అనేది దెబ్బతింటుంది. ఇప్పటికీ ఆందోళనకు గురవుతున్నారు ప్రయాణికులు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో వెళ్ళాలంటేనే భయపడుతున్నారు. అటువంటి సిచ్యువేషన్ వచ్చిందని చెప్తున్నారు. ఇంతెందుకు డేవిడ్ వార్నర్ ఒక ఇన్స్టాలో కూడా పోస్ట్ పెట్టారు. అంటే ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో
ప్రాపర్ గా ఏవి కూడా లేవు, సిస్టమ్స్ పనిచేయవు, ఏసీ పనిచేయదు, సరిగ్గా నిర్వహించట్లేదు దాన్ని అని చెప్పేసి ఒక నెటిజన్, ఒక ప్రయాణికుడు ఒక పోస్ట్ పెట్టాడు. సో దాన్ని ఈయన రీట్వీట్ చేస్తూ ఇదే నిజమైతే నేను ఇంకోసారి ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో కూడా వెళ్ళను అంటూ డేవిడ్ వార్నర్ పెట్టడం మనం చూసాము. సో ఆ విధంగా ప్రయాణికుల్లోని ఒక ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. ఈ విధంగా ప్రమాదాలు జరుగుతూ పోతుంటే సో వీళ్ళకి మళ్ళీ కాన్ఫిడెన్స్ నింపాలి. మళ్ళీ అంటే కంప్లీట్ గా ఒక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి, ఇటువంటి క్రాష్లు జరగకుండా ఉండడానికి అని కూడా చెప్తూ ఉన్నారు. సో ఏదేమైనా ఈ ప్రమాదాన్ని ముందే గమనించి సేఫ్ అయితే చేశారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు. అయినప్పటికీ ఇది కాస్త కలవరపెడుతుంది. అంటే అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూలిపోవడం, మళ్ళీ ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ ప్రమాదానికి గురై 7 చనిపోవడం, ఇలా వరుస పెట్టి జరగడం, మళ్ళీ అదే రోజు ఈ రోజు ఈ విధంగా ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో సాంకేతిక ప్రాబ్లమ్స్ ఏర్పడడం, ఇవన్నిటి కూడా ప్రమాదాలు వరుసగా జరగడం వలన సో ప్రయాణికులు అయితే ఆందోళనకు గురవుతూ ఉన్నారు. దీని పట్ల ఎయిర్ ఇండియా కూడా ఒక కంప్లీట్ గా ఒక క్లారిటీ అయితే ఇవ్వాల్సిన పని ఉంది. ఎందుకంటే ముందు నుంచి వారి పైన విమర్శలు వస్తున్నాయి, సరిగ్గా నిర్వహించట్లేదు అని చెప్పేసి. దాని పట్ల ఎటువంటి రెస్పాన్స్ అయితే ఎయిర్ ఇండియా నుంచి రాలేదు. మరి అదాని ఎవరైతే ఉన్నారో ఈ మొత్తాన్ని కూడా అంటే కొన్ని కంట్రోల్లోకి తీసుకున్నారు ఆయన ఎయిర్పోర్ట్లను. సో ఆయన తీసుకున్న ఎయిర్పోర్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ప్రాపర్ గా నిర్వాహకం చేయట్లేదు అన్న ఒక విమర్శ ఆయన మీద కూడా వస్తుంది. దానికి ఆయన కూడా క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కొంత విమర్శలు అయితే వస్తున్నాయి. మరి చూద్దాం దీనికి సంబంధించి ఎయిర్ ఇండియా ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, ఈ ప్రమాదాలకు గల కారణాలు ఏంటి అని చెప్పేసి, ఎటువంటి నరేషన్, ఎటువంటి థియరీ బయటకు వస్తుందో, సో వీటి గల కంప్లీట్ డీటెయిల్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఏదేమైనా ఈ ప్రమాదంలో ఎవరికి ఏమి కాకపోవడం, సాంకేతిక సమస్య తలెత్తడంతో అక్కడే ఆపేయడం అనేది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. దీని ఇప్పటి వరకు జరిగిన పరిణామం చూసుకుంటే. అయినా కూడా ఇటువంటి ప్రమాదాలు అయితే కంటిన్యూస్ గా జరగడం అయితే ప్రయాణికులు కాస్త ఆందోళన అయితే నెలకొనడం మనం చూస్తున్నాం. మరి చూద్దాం దీనికి సంబంధించి ఎయిర్ ఇండియా ఎటువంటి క్లారిటీ ఇస్తుంది వరుస ప్రమాదాలకు సంబంధించి, మరి ఎలా రెస్పాండ్ అవుతుందో వెయిట్ చేసి చూద్దాం. అండ్ ఎటువంటి క్లారిటీ, ఈ ప్రమాదాలకు గల కారణాలు ఏంటో ఎటువంటి క్లారిటీ ఇస్తుందో కూడా మనం వెయిట్ చేసి అయితే చూడాలి.